शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। చేతనా చేతనా బా ఈ చేతన ఒక ఎక్కడికి వెళ్ళింది? ఎలా ఉంటుంది? అరే ఆపండి డాడీ. ఇంకేముంది, ఆ ఊరేగింపు గడప దగ్గరకు వచ్చినప్పుడు నేను మీ సొంతోళ్ళని చూశాను. చూశాక తల మీద చెయ్యి వేసుకొని అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను, నేను నా కూతుర్ని. మనకసలు తెలియలేదు. వాళ్ళ నాన్న ఎవరిదో సూట్ వేసుకుని వచ్చారు. అది కూడా మా అత్తగారికి నమ్మకమే రాలేదు. వీళ్ళ అల్లుడికి నానా అని అడిగారు. అమ్మా నాన్న, ఒక విషయం చెప్పనా? ఆలోకొచ్చి వాళ్ళ నాన్న దగ్గరే ఈ పిసినారితనం నేర్చుకున్నాడు. మా మావయ్య వాళ్ళ బంధువుల కోసం 5 ఏళ్ల ముందు ఒక సూట్ కుట్టారు. ఇప్పటికైనా ఏ పెళ్లికైనా వెళ్ళాలంటే ఆ సూటే వేసుకుంటారు. ఉతికి ఉతికి వేసుకుంటారు. ఆ మాసిపోయిన సూటా? రా బాబు, అలోక్ రా, కూర్చో. అవును, ఇప్పుడు ఏమైందని అంతలా నవ్వుతున్నారు మీరు? ఏం లేదు, మేమందరం కలిసి నిన్నే ఏడిపిస్తున్నాం. లేదు బాబు, అలాగేం లేదు. మేమందరం మీ నాన్నని గుర్తు చేసుకున్నాం. మీ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఇప్పుడు తనకు బర్త్డే వస్తుంది కదా? మీకు గుర్తుందా? బాగా గుర్తుంది. నేనేం ఆలోచిస్తున్నానంటే ఈసారి మాత్రం కొత్త సూట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది? చేతనా, అత్తయ్య మావయ్య ఏం తింటారు? అదేంటంటే అమ్మ నాన్న ఇంటికి వచ్చినందువల్ల మనం చైనీస్ ఫుడ్ ఆర్డర్ చేద్దామా? సరే, ఒకసారి బయటకు వస్తావా? నీతో మాట్లాడాలి. ఈ రోజు మనం చాలా రోజుల తర్వాత చైనీస్ తినబోతున్నాం. ఇప్పుడు ఏమైంది? ఒక విషయం తెలుసుకో, ఇది నెల ఆఖరే. నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. అండ్ ఆల్రెడీ నువ్వు షాపింగ్కి వెళ్ళేసి వచ్చేసావు కదా, తెలీదా నీకు? సో ప్లీజ్ ఇంట్లో వంట చేసాయి. ఎందుకు ఇలా అంటున్నావు? నువ్వు నన్ను చాలా అనుమానిస్తున్నావు. ఎందుకు అరుస్తున్నావు? ఎక్స్ట్రా చేయడం దయచేసి ఆపు. అమ్మా, ఈ ఆలోక్ మొత్తం నా జీవితాన్ని నాశనం చేశాడు. అమ్మా, నేను హ్యాపీగా ఉండకూడదు అనుకుంటున్నాడు. దీనికి బానిసలాగే ఉండాలి. మీకు తెలుసా, నన్ను బయటికి ఇక్కడికి తీసుకెళ్ళడు, పార్టీ కూడా ఇవ్వనివ్వడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నానా? మాట్లాడకుండా ఇచ్చాను. నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవేమి నేను చెప్పకూడదా? నేను ఇదంతా చెప్పానా? అయితే నాకు ఒకటి చెప్పు, హనీమూన్కి మనం ఎక్కడికి వెళ్ళాం? షిమ్లాకి వెళ్ళాం. సిమ్లాకి వెళ్ళాం. నేను మాల్దీవ్స్ వెళ్దామని అంటే నువ్వు ఎందుకు అనవసరం ఖర్చు అని చెప్పి సిమ్లా తీసుకువెళ్ళావు. నేను అప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సింది. నా జీవితం నాశనం అవుతుందని అప్పుడే నాకు తెలుసుంటే బాగుండేది. రోజంతా నేను కిచెన్ లోనే ఉండటానికి ఇష్టపడతాడు. తనకి సేవలు చేయాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడతాను? అనవసరంగా పెద్ద చేకి చేతనం. హలో,
నా కూతురు దగ్గర ఇలాగే మాట్లాడతావా? సారీ. సరే, 25 ఏప్రిల్ గుర్తుందా? ఏంటి? నీకొక ప్రశ్న అడుగుతున్నాను. 25 ఏప్రిల్ గుర్తుందా? గుర్తుంది. పదే పదే గుర్తు చేస్తారుగా. సరే, 25 ఏప్రిల్ ఏం జరిగింది? ఆ రోజు నేను మీ ఇంటికొచ్చి చేతనాన్ని పెళ్లి చేసుకుంటా అన్నా. వెరీ గుడ్. అప్పుడు నువ్వు నాకు ప్రామిస్ కూడా చేసావు. అదేం ప్రామిస్? ఇంకేముంది, తన కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పాను. ఇంకా? సంతోషంగా చూసుకుంటానన్నాను. ఇంకా? తన మొహంలో చిరునవ్వు ఉండేటట్టు చూసుకుంటా అన్నా. ఇప్పుడు తను సంతోషంగా ఉందా? నిన్నే అడుగుతున్నాను, నా కూతురు సంతోషంగా ఉందా? కమ్ ఆన్, స్పీక్ అప్. సరే సరే, సారీ చేతనా, నేను వెంటనే ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఓకే, 1 సెకండ్. ఇంకొక విషయం, ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయడం మర్చిపోవద్దు. చాక్లెట్ ఫ్లేవర్. పిసినారోడు. సరే రామ్. రామ్మా. హరే, మీకు రేపు మొదటి వెడ్డింగ్ యానివర్సరీ కదా? ఏంటి హలో, తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమివ్వబోతున్నావు? అమ్మా, తాను ఏ సర్ప్రైజ్ నాకు ఇవ్వడు. నేనే నా గిఫ్ట్ ని డిసైడ్ చేశాను. ఇదిగో. ఓ వావ్, గ్రేట్. అలోక్, ఇలా చూడు, డైమండ్ నెక్లెస్. బాబు, నీళ్లు కావాలా? వద్దు, ఇట్స్ ఓకే, కొనుక్కుందాం. నిజంగానా? థ్యాంక్ యూ. మీరిద్దరూ చూశారు కదా, మీరు అనుకున్నట్టేమీ ఆలోక్ ఏమీ చెడ్డవాడు కాదు. నెక్లెస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? నేను పడే కష్టం తనకి అస్సలు అర్థం కావట్లేదు. పోనీ ఓ పని చేస్తాను, ఆఫీస్లో అడ్వాన్స్ తీసుకుంటాను. లేదంటే చేతన తన ఫ్యామిలీ నన్ను టార్చర్ చేసి చంపేస్తుంది. అలోక్, బేబీ, అలోక్. ఆపు చేతన, నిద్రపోనివ్వు, టైర్డ్గా ఉంది. అలోక్, మనకి పెళ్ళయ్యి 1 సంవత్సరం అవుతుంది. నీకు నా మీద ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది. లోపాలు కనిపెట్టడం తప్ప నీకు అసలు ఇంకేం తెలీదా? నువ్వే అలాగే చేసుకుంటున్నావు. ఎందుకు? నాకు ఏమీ తెలీదని అనుకుంటున్నావా? చాలా ఆపు చేతన. ఎందుకు చాలని అంటున్నావు? నిజం చెప్పడానికి నీకు ధైర్యం లేదు. చెప్పాలంటే నేనంటే నీకు ఇష్టం లేదు. పక్కకు వెళ్ళు. నీ ప్రేమనేవి నాకు భిక్షంగా వెయ్యద్దు. చేతనా, చేతనా, తొందరగా రా, లేట్ అయిపోతుంది. ఉండండి, వస్తున్నాను. ఇదిగోండి, ఇదే మీ టిఫిన్. ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చే. గుర్తుంది కదా, ఈ రోజు నువ్వు నాకు నెక్లెస్ కొనాలి. హే, ఏమైంది? ఏం లేదే.
హలో సార్. హలో అలోక్, నువ్వు ఎక్కడున్నావు? సార్ నేను ఆఫీస్ గేట్ దగ్గరే ఉన్నాను. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్ చెప్పండి. నీకంతా బాగా తెలుసుగా, కొన్ని రోజులుగా మన కంపెనీ బాగా లాసులో వెళ్తుంది. అందువల్ల టాప్ మేనేజ్మెంట్ 50% ఆఫ్ స్టాఫ్ని తీసేయాలని ఆలోచిస్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ స్టాఫ్లో నీ యొక్క పేరు కూడా ఉంది. సార్ 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 ప్లీజ్ సార్, నేను ఎక్కడికి పోతాను సార్? అలా అనకండి సార్. ఐఎమ్ సో సారీ అలోక్, నా చేతిలో అంతా ఏమీ లేదు. నేను నీ లెక్క ఈ కంపెనీలో ఒక సాధారణమైన ఎంప్లాయీ మాత్రమే. ఇలాంటి స్థితి నాకు కూడా రావచ్చు, కానీ నేను నమ్మకాన్ని మాత్రం వదలకు. నీ యొక్క నెక్స్ట్ జాబ్కి నా యొక్క రికమెండేషన్ కావాలని అనుకుంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయి. నువ్వు యూ టేక్ కేర్ అలోక్. అలోక్, నాకు ఇది కొనివ్వు, డైమండ్ నెక్లెస్. ఇప్పుడు నెక్లెస్ ఎలా కొంటాను? వామ్మో, నా పెళ్ళం నా కష్టాన్ని అర్థం చేసుకోదు. అంతేకాకుండా తన తల్లిదండ్రులు అందరి ముందు నా పరువు తీసేస్తారు. అన్నా ఎంతైంది? జాబ్ ఆఫర్. ఇక నెక్లెస్ పని అయిపోయినట్టే. హలో హలో, ఎవరు? కామినీనా? మ్యామ్, నేను యాక్చువల్లీ మీ జాబ్ ఆఫర్ చూశాను. దానికి ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే మేడం, నేను ఈ జాబ్కి అప్లికేషన్ వేస్తాను. ఎప్పుడు కూడా రావచ్చు. ఎక్కడికి ఎప్పుడు రావాలి? నేను మీకు అడ్రస్ పంపిస్తాను. ఓకే మ్యామ్. హాయ్, నేను అలోక్. మీరు కామినియా? డోంట్ బి సో ఫార్మల్, కాల్ మీ కామిని. ఎందుకు బయట నుంచున్నావు? లోపలికి రా. రా, కూర్చో. సరే, నాకు చెప్పు, నీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, చేసేవాడిని. బట్ మార్కెట్ డౌన్ అవడంతో నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఇది మంచి విషయమే. ఏమన్నారు? ఏమంటున్నానంటే, ఆ జాబ్ నీకు పోకుండా ఉండుంటే నువ్వు నన్ను కలిసేవాడివి కాదుగా. ఇంకా దాంతోపాటు నేను ఇవ్వబోయే జాబ్కి నువ్వు ఫిట్గా ఉంటావు. థ్యాంక్ యూ. బట్ ఇది ఎలాంటి పని? నేను ఒక కస్టమర్ ఏజెన్సీ సర్వీస్ నడుపుతున్నా. ఓ, అంటే కాల్ సెంటర్. అంటే మనం కస్టమర్స్కి ఫోన్ చేసి వస్తువుల్ని అమ్ముతుంటాం. కొంచెం నువ్వు చెప్తున్నట్టే. సరే, మనం ఎలాంటి వస్తువుల్ని అమ్మబోతున్నాం? నా శరీరాన్ని. ఏంటి? యాక్చువల్లీ నేను ఒక మేల్ ఎస్కాట్ ఏజెన్సీ నడుపుతున్నాను. నీలాంటి అందమైన మగాళ్ళు ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ ఆశని నెరవేర్చాలి. వాళ్ళతో మీరు మీ టైం స్పెండ్ చేయాలి. ముందే చెప్పు ఉండాల్సిందే. అమాయకంగా ఉండే మగవాళ్ళని మోసం చేస్తున్నాం. ఒక్క విషయం తెలుసుకో, నేను ఆ టైప్ కాదు. డబ్బు కోసం శీలాన్ని అమ్ముకోను. ఆలోచించు. ఇంతకంటే ఈజీ అయినా సంతోషమైన జాబ్ ఇంకేది ఉండదు. అండ్ నీకు అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేనెవరికి అడ్వాన్స్ ఇవ్వను. నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నా. కానీ ఎందుకు? ఎందుకంటే నాకు నువ్వు నచ్చావు. చెప్పు.
నా కోసం పనిచేస్తావా? ఆలోచించే సమాధానం చెప్పచ్చు. నేను మళ్ళీ నీకు అవకాశం ఇవ్వను. తన మొహంలో సంతోషం ఉండేటట్టు చూసుకుంటాను. నేను మీరు చెప్పేటట్టు చేస్తాను. కరెక్ట్ నిర్ణయమే, కానీ అంతకుముందు నువ్వు ఒక టెస్ట్ పాస్ అవ్వాలి. టెస్ట్ ఏంటి? నువ్వు నన్ను సంతోషపెట్టాలి. ఒప్పుకుంటావా? ఓకే. నువ్వు నిజంగానే మగాడివేనా? నువ్వు నిజంగా అద్దరు కొట్టేశావు. ఎదిగో, ఇందులో 50,000 ఉన్నాయి. ఏదుంచుకో. ఈ రోజు నుంచి ఈ ఫోన్లోనే కాంటాక్ట్ అవుతా. ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండా. ఓకే. ఆశ్చర్యంగా ఉంది. యానివర్స్ డే రోజు ఆలోక్ లేటుగా వస్తున్నాడు. పోను పోను బాధ్యతే లేకుండా ఉన్నాడు. వాడికి ఒక ఫోన్ చెయ్యు. నాన్న, ఈవినింగ్ నుంచి 10 సార్లు కాల్ చేశాను, ఫోనే తీయట్లేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, అందుకే ఫోన్ అటెండ్ చేయలేదు. ఇదిగో, ఇది నా బంగారం కోసం నేను తీసుకొచ్చిన వజ్రం. ఓ మై గాడ్, ఎంత అందంగా ఉందో. అమ్మా, చాలా అందంగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో. గుడ్ మార్నింగ్ హ్యాండ్సమ్. గుడ్ మార్నింగ్. సరే విను, నువ్వు బయలుదేరి త్వరగా ఇంటికి వచ్చేయి. ఒక క్లయింట్ నీకోసం వెయిట్ చేస్తోంది. ఓకే? ఓకే, వస్తాను. సరే, బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆఫీస్ నుంచి వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు ఆఫీస్? ఈ రోజు ఇంట్లోంచే పనిచేస్తానని చెప్పావుగా.
ఒక ఒక మీటింగ్ ఉంది, అంటే ఖచ్చితంగా ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి. సో ఆఫీస్కి వెళ్తాను. సరే, ఒక విషయం, నాకొచ్చి డబ్బులు కావాలి. యాక్చువల్లీ నాకు కొత్త డ్రెస్ కొనుక్కోవాలి. నువ్వేంటి ఇన్ని డబ్బులు పెట్టుకున్నావు? ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? నిన్న డబ్బులు అడిగినప్పుడు మరి ఎందుకు ఏడ్చావు? అది మా ఆఫీస్లో అడ్వాన్స్ అడిగాను నీకు నెక్లెస్ కొనడానికి. ఆహా, డబ్బులే. థ్యాంక్ యూ. తనే నీ కొత్త క్లయింట్ ఆయిషా. భయపడకు, తనకి నీ ప్రేమ కావాలి. వెళ్ళు, నీ ప్రేమని చూపించి నీకు సొంతం చేసుకో. అలోక్, ఒక క్లయింట్ వచ్చింది, త్వరగా రా. చేతనా, చేతనా, హా, చెప్పు. ఇదిగో, ఇది నీకోసం తెచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. నాన్న, ఆలోక్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంక ఇంటికి రాలేదు. అదిగోరా వచ్చేసాడు. ఏంటి బాబు, హలో, ఇంతసేపు ఎక్కడున్నావు? నీతో డిన్నర్ చేద్దామని వెయిట్ చేస్తున్నావు. విషయం ఏంటి అలోక్? నువ్వు త్వరగా వస్తావని చేతన మా దగ్గర చెప్పింది. రోజు మొత్తం అయిపోయింది. ఎక్కడున్నావు బాబు? మీకు తెలియదు అనుకుంటా, నేను ఆఫీస్లో చేస్తున్నా, మీలా దుకాణంలో కాదు. పొరపాటున మీకు బోర్ కొట్టిందంటే కొట్టు క్లోజ్ చేసి ఇంటికి వచ్చేస్తారు. ఆలోక్, ఈ రోజు నీకోసం పాలక్ పనీర్ చేశాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మనందరం కలిసి తిందాం. అదేంటి, ఈరోజు బయట ఆర్డర్ చేయొద్దా? వద్దు. ఓ పని చేయండి, మీరు భోంచేయండి, నేను బయట భోంచేస్తాను.
నేను పడుకుంటాను. చైతి, నాకు మూడ్ లేదు. ఆలోక్, నువ్వెందుకు నాకు దూరంగా ఉంటున్నావు? లోపం తప్ప నీకు ఇంకేం కనిపించదా? ఏంటండి మీకేమైంది? ముందంతా ఇలా ఉండేవాడు కాదు. ఒక మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడు. పరిస్థితుల వల్ల మనిషి మారిపోతాడు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? నాకు నా పాత ఆలోకే కావాలి. తను నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. అది జరగని పని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా ఆలోక్? నీ మాజీ ఆలోక్ చనిపోయాడు. ఇప్పుడు నీ ముందు కూర్చున్న ఆలోక్ అడగడు, తిరిగి ఇస్తాడు. నా గురించి ఎవరు ఏమనుకున్నా సరే నాకు అస్సలు దిగులు లేదు. నేను నిన్న ఏమన్నా అంటే వాటన్నిటికీ ఐఎమ్ రియల్లీ సారీ ఆలోక్. కానీ నువ్వు నాతో ఇలా మాట్లాడద్దు. చూడు, నీతో వాదించే టైము నాకు లేదు. కొత్త ఫోన్లో కూర్చుని ఆన్లైన్ షాపింగ్ చేసుకో. ఆలోక్, తిను నా కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్. తనకి హాయ్ చెప్పు. హాయ్, ఐఎమ్ ఆయిషా. హాయ్. ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. హే, నో ప్రాబ్లం, పర్లేదులే. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మనం ఇప్పుడే కదా మీట్ అయ్యాం. సరే, ఏం పని చేస్తుంటారు? అరే, ఇప్పుడే గుర్తుకొచ్చింది. చేతన, నాకు ఒక చిన్న పని ఉంది, ఫినిష్ చేసుకుని వస్తాను. సరే, మీరు వెళ్ళొచ్చు. నేను అడుగుతున్నానుగా, సమాధానం చెప్పి వెళ్ళండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. చేతన, చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. సారీ యార్, ఈ మధ్యన ఆలోక్ మూడ్ అస్సలు బాగుండట్లేదు. పర్వాలేదు, ఇతన్ని కలిశాను కదా, నాకంతే చాలు. ఈ ఆయిషాకి నా ఇంటి అడ్రస్ ఎలా తెలుసు? హే ఆయిషా, నువ్వు ఇక్కడ నుంచి చేస్తున్నావు? నేను జస్ట్ హలో చెప్పడానికి వచ్చానా? ఆయిషా, వెంటనే బయటికి వెళ్ళిపో. చేతన వచ్చిందంటే చచ్చామే. నాకంతా తెలుసు, కానీ నేనేం చేశాను? నువ్వు ఆ రోజు నాతో కలిసిన తర్వాత నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటానా? ఆయిషా, నీకేమైనా పిచ్చా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. చేతన ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. నిన్ను చూసినప్పటి నుంచి నాకు బుద్ధి పని చేయట్లేదే. నాకు నీ అవసరం ఉంది. హే, ఖచ్చితంగా నీకు పిచ్చే.
నిన్ను చూసేసరికి నాకు పిచ్చి పట్టింది. నన్ను గట్టిగా వాటేసుకో. ఆయిషా, ఏం చేస్తున్నావు? చేతన వచ్చేస్తుంది. ఎంత చెప్పినా నా పరిస్థితి అర్థం కదా. చేతన ఇక్కడికి వచ్చిందంటే మొత్తం గంగపాలవుతుంది. నా మాట నువ్వు వినకపోతే నీ విషయాలన్నింటినీ చేతన దగ్గర చెప్పేస్తాను. ఇలా ఉండాలి. నేను ఆ పాత ఆలుకుని కాను. అందరూ నన్ను వాడుకున్నారు. ఇప్పుడు నేను అందరినీ వాడుకుంటున్నా. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఒక గొత్తి పట్టిస్తాను చూడు. నా పేరుని చెడగొడతావా? ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ ఫోటోలు వీడియోలు నా దగ్గరే ఉన్నాయి. నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తే నేను నీ జీవితాన్ని ఖచ్చితంగా పాడు చేస్తాను, చూసుకో. నేనేమన్నా సినిమా చూపిస్తున్నానా? వెలో, ఇక నుంచి దుబాయ్. ఇదేంటి, ఇది ఈ టైంలో ఫోన్ చేసింది? హలో. హలో అలోక్, ఒక కొత్త క్లయింట్ బుకింగ్ చేసుకుంది, త్వరగా వచ్చేసాయి. చూడు, ఈరోజు అస్సలు కుదరదు, నాకు ఒంట్లో బాలేదు. ఇలా చూడు అలోక్, వచ్చే డబ్బుని ఎందుకు వద్దని చెప్తున్నా? అర్థమైందా? దా వచ్చే. సరేలే, నేను వస్తాను. చేతన, నువ్వా? ఏమైనా చెప్పావా ఏంటి? అది నాకు ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్ ఉంది. సో నేను వెళ్ళి వచ్చేస్తాను. సరే, పర్వాలేదు. నేను కూడా ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాను. ఓకే ఓకే. ఆలోక్, చేతన, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అన్నిటినీ నేను చెప్తాను. ఆ రోజు మీ ఇంట్లో నా చెంప మీద కొట్టావు కదా, ఆ రోజే నీకు సంబంధించిన విషయాలన్నింటినీ నీ భార్యతో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆశ్చర్యపడకు చేతన, నేను నీ భర్త నుంచి సర్వీస్ తీసుకున్నాను. ఆ రోజు ఇతన్ని కలవడానికి వెళ్ళాను. ఆలోక్ నాకు కొద్ది రోజులుగా నాకు దూరంగానే ఉంటున్నాడు. ఆయనకి నా పైన కూడా నా మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తుంది. నీ లైఫ్లో కాస్త మసాలా అవసరమై ఉంటుంది. మసాలానా? రేపు నిన్ను ముఖ్యమైన చోటుకి తీసుకెళ్తాను. అక్కడ నీ బాధలన్నింటినీ మర్చిపోతావు నువ్వు. అయ్యో వద్దు, అలాంటి చోటుకంతా నేను రాను. కమాన్ చేతన, నేను చెప్పేది విను. రేపు జరిగే విషయాన్ని నువ్వు మర్చిపోలేవు. ఆ రోజు నువ్వు నా చెంప మీద కొట్టి అప్పుడు కూడా నన్ను కంట్రోల్లో పెట్టావు. నిన్ను అప్పటి నుంచే పగ తీర్చుకోవాలనుకున్నాను. అప్పుడే నీ పచ్చి నిజాలన్నింటినీ చేతన నాతో చెప్పింది. నేనే చేతనని ఇక్కడ తీసుకొచ్చాను. అప్పుడే కదా నిన్ను వెలుక్కి తీసుకురాగలను. ఆలోక్, నీకు కనీసం మానవత్వం ఉందా లేదా? అవును, నాకు అలాంటిదేం లేదు. నాలో ఉన్న అన్ని విషయాల్ని నీ కుటుంబ సభ్యులు నాశనం చేస్తారు.
నా బలహీనతని మీరందరూ ఎగతాళి చేశారు. ఎన్నోసార్లు నీ దగ్గరికి వచ్చి నా కష్టాలన్నింటినీ చెప్పాలనుకున్నాను తెలుసా. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావనుకున్నాను. కానీ నీకు నీ భర్త కనిపించలేదు, కానీ డైమండ్ నెక్లెస్ మాత్రం కనిపించింది. కాస్ట్లీ వస్తువులు మాత్రమే కనిపించాయి. లోపల బాధపడ్డాను. ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు సరిగ్గా నా ఉద్యోగం కూడా పోయింది. నేను నీకు చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయాను. ఎందుకంటే నాకు తెలుసు నేను నీకు ముఖ్యం కాదు, నా డబ్బులు మాత్రమే ముఖ్యమని. ఏం చేయాలో తెలియక ఈ పని చేద్దామని నిర్ణయించుకున్నా. ఇప్పుడు నీ కోరికలన్నీ నెరవేరుస్తున్నాను కదా. అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాను, కానీ నీకు నేను సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను. కానీ నువ్వు నీ భర్త బతికుండగానే ఇంకొకరితో పడుకోవడానికి ఇక్కడికి వచ్చేసావు. మేకప్ వేసుకుని ఇంత దూరం వచ్చేసావు. నువ్వంతా ఒక భర్తనా? నువ్వు నీ భార్యకి సంతోషాన్ని ఇవ్వలేకపోయావో? దీనంతటికి కారణం నువ్వే. నిన్ను వదిలిపెట్టను. ఆలోక్, క్లయింట్తో ఇలాగంతా మాట్లాడకూడదు. ఇక చాలా ఆపు కామని. ఇది నా పర్సనల్ మ్యాటర్. ఈరోజు ఇది అయిపోయింది. చేయి తీయవే. నువ్వైపోయావే. చేత్ర 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 కళ్ళు తెరు. చేత్ర చేత్ర ఏమైంది? చేత్ర నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. ఆలోక్, 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 ఆలోక్. ఆలోక్, ఆలోక్, నన్ను క్షమించు ఆలోక్. నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వెప్పుడు నాతో చెప్తూ ఉండేవాడివి, నేనెప్పుడు నిన్ను పట్టించుకోవట్లేదని అనేవాడివి. అదే నిజం. నా స్వార్థం కోసం నేను మోసం చేశాను. నిన్ను తప్ప ముఖ్యమైన వస్తువుల్నే నేను పట్టించుకున్నాను. అప్పుడు కూడా నిన్ను పట్టించుకోలేదు. నీ మనసుని నేను అర్థం చేసుకోలేదు. మన మధ్యలో ఉన్న పర్సనల్ విషయాల్ని మనం షేర్ చేసుకుని ఉంటే బాగుండేది. అలా చేసుంటే ఇప్పుడు నా నుంచి వెళ్ళేవాడివి కాదు. ఈరోజు నాకు దూరం అయ్యేవాడు కాదు. నన్ను క్షమించాలు.